తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన వాసవి ఫౌండేషన్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి నర్మేట సిఐ అబ్బయ్య పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వాసవి ఫౌండేషన్ సభ్యులను యజమాన్యాన్ని సిఐ అబ్బయ్య గారు అభినందించారు. ఇంకా రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారికి కోరారు. ఫౌండేషన్ ఈరోజు బచ్చన్నపేట పట్టణంలో వేసవి కాలంలో పెట్టుకొని సామాన్య ప్రజల దాహాన్ని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాసవి ఫౌండేషన్ చైర్మన్ అలాగే భాస్కర్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారు, ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం మార్చి నెల ఇంకా పూర్తిగా సగం కూడా కాకముందుకే ఎండలు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఈ ఆరోగ్య నియమాలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఇంట్లో బయటకు వెళ్ళకూడదు. బయటికి వెళ్ళినా కూడా నీడ ఉండేటట్లుగా గొడుగును ధరించడం కానీ, లేకపోతే ఫేస్లకు మాస్క్ ధరించడం కానీ, స్కార్ఫ్ ధరించడం కానీ ఇట్లాంటివి చేయాలి. మగవాళ్ళు అయితే టవర్స్ మొహమాట పడకుండా టవర్స్ కలుపుకోవడం. ఎందుకంటే నిపుణులు అందరూ హెచ్చరిస్తున్నారు, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉండే అవకాశం. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలని అతనే ఈ కార్యక్రమం చలివేంద్రం అనేది ప్రారంభించాను. చాలా ఎర్లీగా ప్రారంభించడమే కాకుండా దీన్ని వేసవికాలం అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు తెల్లటి నీరు అలాగే మజ్జిగను అవసరమైన వ్యక్తులందరికీ కూడా అందించవలసిందిగా, ఈ సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాల్సిందిగా నేను నిర్వాహకులతో